దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి ఈ దినమున దేవుని యొక్క వాక్యం మనం చూసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం చూసుకుందాం. ప్రభువు మెచ్చుకునివాడే యోగ్యుడు కానీ తాను తానే మెచ్చుకునివాడు యోగ్యుడు కాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువు మెచ్చుకునివాడే యోగ్యుడు కానీ తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడని మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రతి విషయంలో మరి తాను హెచ్చించుకుంటూ ఉంటారు. కొన్ని కోరికలు మనుషులకు ఉంటా ఉంటాయి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి ఎన్నో మరి తాను మెచ్చుకోవడము ఇవన్నీ ఉంటాయి. కానీ ప్రభు దృష్టిలో మనము ప్రభు మెచ్చుకోవాలి. ప్రభువు మెచ్చుకుంటేనే యోగ్యురాలుగా మనము దీవింపబడతాం. మన జీవితము చాలా విలువైంది, యోగ్యమైనది వానిగా జీవించాలి. ప్రభు ఎదుట నిలిచినప్పుడు యోగ్యంగా మనము ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం 10వ వచనము మరి ఈ విధంగా దేవుని యొక్క వాక్యం రాయబడి ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాన్ని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి దేవుని యొక్క ప్రభు ఎదుట నిలిచినప్పుడు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాన్ని ఆ ముద్రలను విప్పుటకు యోగ్యుడవు చెప్పే విధంగా జీవించాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నీ జీవితం ఎలా ఉందో పరీక్షించుకోవాలి. దేవుని ఎదుట నిలబడాలి అంటే మన జీవితం చాలా పరిశుద్ధంగా ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మన జీవితము మార్చబడాలి, నూతనపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి, సమర్పణ జీవితం కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, ఆత్మీయ సావాసము జీవితం కలిగి ఉండాలి, యోగ్యమైన జీవితం కలిగి ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి ప్రభువు మెచ్చుకోవాలంటే, మనం యోగ్యుడం కావాలంటే, దేవునిలో ఉండాలంటే పరిశుద్ధంగా పవిత్రంగా మనం జీవించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.